నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో ప్రశాంతంగా విజయవంతంగా ఎన్నికల ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుముందు పోలింగ్, ఇప్పుడు కౌంటింగ్ అత్యంత సజావుగా ముగిసిందని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ద్వారా పోలిన ఓట్లను భీమవరంలో ఏర్పాటు చేసిన 2 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని రకాల భద్రతా చర్యల నడుమ ఎన్నికల పరిశీలకులు, ఆర్ఓలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా సాగిందని తెలిపారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతో ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లను గోదాములకు తరలించే కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఉండి భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంబంధించి ఈవీఎంలను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం విష్ణు కాలేజ్ నుండి ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు తరలించడం జరుగుతుంది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్తో సహా అన్ని నియోజకవర్గాల ఈవీఎంలను భీమవరంలోని జిల్లా ఈవీఎం గోదాంకు తరలించి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎం మిషన్లను వేరువేరుగా భద్రపరచడం జరుగుతుంది. రాజకీయం పారిశ్రామికవేత్తల సొంతం కాదని, సామాన్య కార్యకర్త కూడా రాజకీయం చేయగలడని తన ఎన్నిక నిరూపించిందని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ గెలుచుకున్న కూటమి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సాపురం పార్లమెంటును ఖచ్చితంగా 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలుచుకుంటామని అరుణ్ సింగ్ ఇక్కడే చెప్పారని ఆయన పేర్కొన్నారు. తన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అనేక సర్వే సంస్థలు సర్వే చేసిన అనంతరం నర్సాపురం పార్లమెంటు బీజేపీ గెలుచుకుంటుందని చెప్పడం జరిగిందని అన్నారు. తన గెలుపునకు సహకరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రతి క్షణం నా మదిలో ఉంటుంది. వారు అందించినటువంటి నాకు ఈ గొప్ప విజయం ఏదైతే ఉందో, నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి విజయం, భవిష్యత్తులో ఉండే అవకాశం తక్కువ ఉండేటువంటి అంత విజయం నాకు ఇవ్వడం జరిగింది. ఇంకో గొప్ప సంకేతం ఇచ్చారు ఈ పార్లమెంటు ప్రజలు, నియోజకవర్గం. నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఈవేళ ఒక గొప్ప తీర్పునిచ్చారు. ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. పార్టీ అఖిల భారత స్థాయి నాయకులు, చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు నిన్న నిరంతరం నాకు ప్రతి అరగంటకి, గంటకి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. మెజార్టీ ఎంత వస్తుంది, ఎలా జరుగుతోంది అనే విషయం. అంత ఉత్కంఠ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది. ఒక సామాన్య పార్టీ కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తే ఏ విధంగా కార్యకర్తతో కలిసి ఎన్నికను ముందుకు తీసుకువెళ్తాడు అనేటువంటి విషయం. ఇంకొక విషయం, ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి కూడా కూటమి అన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఏలూరులో ఉంది, రాజమండ్రిలో ఉంది, అమలాపురంలో ఉంది, కాకినాడలో. కానీ నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గ విజయం మీద ఎప్పుడు కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. తణుకు శాసనసభగా ఆర్మీ రాధాకృష్ణ ఘన విజయం సాధించిన సందర్భంగా అత్తిలి ఎంపీటీసీ సభ్యురాలు కొనకల విజయ నిర్మల గృహం వద్ద విజయోత్సవ వేడుకలు జరిపారు. విజయం తెలిపే కేకును కోశారు. కొనకల్ల కాంతారావు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీలు నిర్వహించారు. రిటైర్డ్ గ్రంథ పాలకుడు గంధం శేషవేంద్రరావు, గ్రంథాల అధికారి డి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను, మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అత్తిలి పెదవంతెన వద్ద నిర్వహిస్తున్న ఉమరలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఉర్దలపాలెం చెందిన పువ్వుల శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సహకారంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రత సమయంలో ఈ చలివేంద్రం నిర్వహణ పట్ల ప్రయాణికులు ఆనందాన్ని వెలుబుచ్చారు. పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని మంచిల ఆరోగ్య కేంద్ర పర్యవేక్షకుడు ప్రసాద్ అన్నారు. ఆర్విల్ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని జరిపారు. వేణుగోపాల స్వామి, ఉండాజోరపు రాణి, గుబ్బల విజయవాణి తదితరులు పాల్గొన్నారు.
తణుకు శాసనసభ్యుగా ఎన్నికైన ఆర్మీ రాధాకృష్ణను తణుకులో పలువురు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అధికారులు అభిమానులు ఆర్మీలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు అభిమానులతో ఆర్మీ గృహం కిటకిటలాడింది. కొద్దిగా వెనక్కుంటే మీరు అది తీసారా తీసారా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు అరాచక పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతం చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షంలో ఉండి ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలని పేరు చెప్పి నేను బటన్ నొక్కాను నువ్వు 100 సార్లు బటన్ నొక్కానని ప్రచారం చేసుకుని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని ఈరోజు ప్రజలు ఎవరూ కూడా క్షమించే స్థితిలో లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి 160 సీట్లు పైగా ఈరోజు గెలిచే విధంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చారంటే ప్రజలలో ఏ విధమైనటువంటి అసంతృప్తి వ్యక్తమైందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసి కనీసం ప్రజలకు చెందినటువంటి వ్యవసాయ భూములు పట్టా పాస్ పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకుని వాళ్ళ రంగులతో వాళ్ళ బొమ్మలతో రాష్ట్రంలో అన్ని పథకాలకి కూడా ఈరోజు ఆ విధంగా అమలు చేసి ప్రజలలో ఒక భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. ఈరోజు అటువంటి భయం నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా విముక్తులై ఈ రాష్ట్రం మరలా ముందుకు వెళ్ళాలంటే కూటమి అభ్యర్థులు గెలవాలనే ఆకాంక్షతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రం మరలా పునర్నిర్మాణం జరుగుతుంది. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పోలవరం నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధిని మరలా పరుగులు పెట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా తణుకు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ఏకపక్ష రిజల్ట్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 72,000 పైచీలకు మెజారిటీని అందించి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నా మీద పెద్ద బాధ్యతని పెట్టడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అహంకారపూరితంగా ప్రజల్ని దుర్భాషలాడినటువంటి ప్రజాప్రతినిధులకు పెట్టే విధంగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పునివ్వడం జరిగింది. తణుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72,121 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ విజయం నా భూతో నా భవిష్యత్ అని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనరాజనారాయణరావు అన్నారు. ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీతో తన బాధ్యతను మరింత పెంచిందని అనడం రాధాకృష్ణ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాధాకృష్ణ హయాంలో తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. నూతన మంత్రివర్గంలో మంత్రిగా ఆర్మీ రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారని తెలిపారు.
ఆర్మీ విజయానికి కృషి చేసిన ఘన విజయానికి కారకులైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. 72,121 మెజారిటీతో రికార్డు స్థాయిలో సాధించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు నియోజకవర్గంలో సంబరాలతో మునిగి తేలుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు, పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకుల నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కారుమూరి మాట్లాడారు. మడసిరికలో ఈవీఎంలు మారిన వైనంతో పాటు కొందరు అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీకి వచ్చిన 414 ఓట్లకు బదులుగా 5 ఓట్లు చూపించడం, పార్టీ నేత నిలదీతతో అధికారులు తిరిగి మార్చడం వంటి పరిమాణాలు దారుణమని అన్నారు. భీమవరంలో సైతం ఈవీఎంలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రైవేటు వాహనాల్లో తరలించడం కూడా బయటపడిందని దుయ్యబట్టారు. కూటమి నేతలు మొదటి నుండి అబద్ధాలను, చెడును 1కి 10 సార్లు చూపించి సఫలమయ్యారని, ల్యాండ్ టైటిలింగ్ లాంటి అంశాలతో ప్రభుత్వంపై చెడు ప్రభావం ఎంత వేగంగా వెళ్ళిపోయిందో ఎన్నికల నిదర్శనమని అన్నారు. పేదలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని, అక్క చెల్లెమ్మ, అవ్వాతాతలకు మంచి చేశారని చెప్పారు. రైతాంగానికి సైతం వారి పంటలకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్బీకేలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. కుల, మతం, పార్టీ భేదాలు లేకుండా అందరికీ మంచి చేసే మంచి గుణాన్ని ప్రజలు విశ్వసించలేకపోవడం బాధాకరమని అన్నారు. ఎంతసేపు పేద ప్రజలు మేలు చేయాలనే తపనలోనే జగన్ ఉండిపోయారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలు ఈ 5 ఏళ్లు నీతి నిజాయితీతో ప్రజల్లో ఉన్నారని, వారందరికీ అండగా ఉంటానని, వారిపై ఈగ వాలకుండా కాపాడుకుంటానని అన్నారు. తణుకు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్మీ రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని మంత్రి కారుమూరి అన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు మంచి చేసే క్రమంలో ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణకు సహకరిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మా కార్యకర్తల కుటుంబంతో కలిసి నడుస్తామని అన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, తణుకు పట్టణ, తణుకు, అత్తిలి మండల అధ్యక్షులు మంగిన సూర్య, బోడపాటి వీర్రాజు, పైబోన సత్యనారాయణ, ఇరవరం మండల మహిళా అధ్యక్షురాలు మెట్ల కిరణమయ్యి, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు సుధర్ పాండు, యూత్ కమిటీ ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి సురేంద్ర, గుబ్బల సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ నా కార్యకర్తలు, నాయకులు, నా ప్రజలు అందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అనే తపంతో ఆయన పనిచేశారు. ఏది ఏమైనా ప్రజలు కొన్నిటిని గుడ్డిగా నమ్మారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇదొక విషయం. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఏదైతే సైట్లు ఇచ్చారో గతంలో పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకుంటానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డ్వాక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అలాగే ఈవీఎంల మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది.
ట్యాంపరింగ్ జరిగిందనే విషయం మీద ఇవాళ పేపర్లో కూడా చూసాం. ఏదైతే మడకశిరలో ఒక బీఎస్పీ పార్టీకి 490 ఓట్లు పడితే వైఎస్ఆర్ పార్టీకి 5 ఓట్లు పడినాయి. దాని మీద గొడవ చేసి అక్కడ ఉన్న జెడ్పీటీసీ దాన్ని ఎంక్వైరీ చేపిస్తే ఆ స్లిప్లు లెక్కెడితే 490 వైఎస్ఆర్కి వచ్చినాయి, 5 బీఎస్పీకి వచ్చినాయి. అంటే ఇక్కడ ఈవీఎంలో కూడా మార్పు జరుగుతున్నది అనేది తెలిసింది. అదొక విషయం అయితే, డైరెక్ట్ ఒక ప్రైవేట్ కారులో ఈవీఎంఎల్ని కారులో మోసుకెళ్తున్నారు. నేను భీమవరంలో కూడా పట్టుకున్నారు. అదొకటైతే, ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 1,80,000 ఓట్లు పడితే 30,000 ఓట్లు అధికంగా మరి కౌంటింగ్లో కనపడుతున్నాయంటే ఇవన్నీ కూడా తేడా జరిగిందనేది ప్రజలు చర్చించుకుంటున్న విషయం. ఇక దాని వరకు వచ్చేటప్పటికి లీగల్గా ఏ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరూ కూడా అందించే కార్యక్రమం చేస్తారు. ఏది ఏమైనా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న నా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వాళ్ళ మీద ఏగవాలకుండా చూసే బాధ్యత నాది. పూర్తిగా నా నాయకులు కార్యకర్తల కోసం నేను శ్రమిస్తాను. ప్రజలకి వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళ పనులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలకి కష్టం కలిగిస్తే మాత్రం మేము అండగా మా కార్యకర్తల నాయకులు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ పథకాలు అందించాం. అదే మా తప్పేమో అని మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ గెలిచిన రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి పూర్తిగా మేము సహకరిస్తాం. ప్రజలకు మేలు చేసే విషయంలో, మంచి చేసే విషయంలో తోడుగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి రాధాకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో ఎరగని రీతిలో ప్రజా తీర్పు ఇచ్చారని తణుకు ఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ అన్నారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు ఓటర్లు అత్యధిక మెజార్టీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరనే నమ్మకంతో చంద్రబాబుకు పట్టం కట్టినందున ప్రజల పట్ల ఆయన బాధ్యత పెరిగిందని అన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ గుమ్మల హనుమంతరావు, పట్టణ టీడీపీ కార్యదర్శి గోపిశెట్టి చిన్నారావు, గండి రామకృష్ణ, భీమనదోని వెంకట సుబ్బారావు, బెల్ల నాగ వెంకట సుబ్రహ్మణ్యం, చిట్టాల రంగారావు, కాకిరెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. 2024 సంవత్సరం మే 13వ తేదీన జరిగిన ఎన్నికలలో ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో ఎరగని రీతిలో ఓటర్స్ అందరూ కూడా ప్రజా తీర్పునివ్వటం జరిగింది. ఈ ప్రజా తీర్పులో గత ప్రభుత్వం చేసిన అరాచకాల్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు మరియు బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా అధిక సంఖ్యలో, అధిక మెజార్టీలతో ప్రజలు గెలిపించడం జరిగింది. ఈ గెలుపునకు సహకరించిన తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. ఈ ప్రజా తీర్పు అనేది మన గత ప్రభుత్వంలో జరిగిన వ్యతిరేక విధానాలకి సూచిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు మీద, పవన్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ నమ్మకాన్ని వృధా చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అభివృద్ధి పదంలోనూ, సంక్షేమ పదాల్లోనూ కూడా న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మీద ఇంకా బాధ్యతలు పెరిగినట్టయింది. మనం మెజార్టీ వచ్చింది అని అత్యుత్సాహంతో కాకుండా ప్రజలు సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజున మన ముందున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు, అమరావతిని మనం నిలబెట్టి మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఉంది. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంచవలసిన పరిస్థితి ఉంది. ప్రజలు అందరూ కూడా గుండెల్లో ఉన్న మంటని ఈ రోజున ఈ ఓటు ద్వారా వారికి తెలియచేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తెలుసుకొని మీ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి సహకారం ఇవ్వాలని కోరుచున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైన్యమైన నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎల్లవేళగా అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఈగ వాలనీయకుండా కాపాడుకుంటానని, ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడతానని స్పష్టం చేశారు. ప్రశాంతతకు మారుపైన తణుకులో రాజకీయ పరంగా ఎన్నో ఎన్నికలు చూశానని, కానీ నేడు కూటమికి చెందిన వారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఇళ్లపైకి వచ్చి దురుసుగా మాట్లాడుతుండడం బాధాకరమని అన్నారు. మా నాయకుడు అందరికీ మంచి చేయాలన్నదే మాకు నేర్పించారని, తన నియోజకవర్గంలో కూడా గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండగా ఎప్పుడూ కూడా గొడవలకు దౌర్జన్యాలకు ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా న్యాయబద్ధంగా పోరాడతామని అన్నారు. టీడీపీ కార్యకర్తలంతా దోచుకు తినేందుకు ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నారని, గతంలో ఇష్టానుసారంగా దోచుకున్న తీరును మరొకసారి ప్రజలు చూడాల్సి ఉందని అన్నారు. ఇందుకోసమే ల్యాండ్ టైటిల్ విధానం ద్వారా మీ ఆస్తులను తాకట్టు పెట్టి దోచుకుంటారనే విపరీతమైన ప్రచారం జగన్ ప్రభుత్వంపై చేసి లాభపడ్డారని అన్నారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చక్కగా చేసాం. 2019లో మీరందరూ కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా మనం అందరం కష్టపడ్డాం. మంత్రి వచ్చిన కార్యకర్తలాగే ఉన్నాను, కానీ ఎమ్మెల్యే కన్నా తక్కువ ఉన్నానే, కానీ నేను మంత్రిని మాత్రం ఎక్కడ జరగలేదు. మనమంతా కుటుంబంలా కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక పక్క తిరుగుతూ నియోజకవర్గాన్ని ఎక్కడ కించెత్తు తక్కువ కాకుండా జాగ్రత్తగా మనం చూసుకుని కాపాడుకున్నాం, బాగా చేసుకున్నాం. ఏదైతే 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మనం ప్రశాంతంగా వచ్చాం, ఎక్కడా కూడా ఎవరిని కూడా విమర్శించలేదు, ఒకరి ఇంటి ముందుకెళ్ళి మనం గొడవ చేయలేదు. ఆఖరికి ఈ షోకాస్ ఇప్పుడు ఎవరైతే ఇంటి ముందుకు వచ్చి అల్లరి చేస్తున్నారో మన వాళ్ళకి కూడా పథకాలు అందించాం. మనం పార్టీ ప్రాంతాల కులాల మతాలు అందరికీ చేశాం. వీళ్ళు ఈ రోజున మన ఇంటికి వచ్చి మన ఇంటి ముందు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాం. మనం వాళ్ళ పరిపాలనకి పూర్తిగా సహకరిస్తాం. నేను రాధాకృష్ణని అభినందిస్తున్నా, ఎమ్మెల్యేగా గెలిచినందుకు. ఆయనకి సహకారం నేను పూర్తిగా ఇస్తాం, మన నాయకులందరూ ఇస్తాం. ప్రజలకి మంచి పరిపాలన అందించాలని వాడు ఇతర మనకన్నా ఎక్కువ మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేయాలని, ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి దాంట్లో మనం పూర్తి సహకారంగా ఉంటాం. ఏదైతే మన కార్యకర్తలు మన కుటుంబం వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే మాత్రం టోటల్గా మనం అందరం కూడా వెళ్ళి ఒకే చోట కూర్చుని న్యాయబద్ధంగా చర్యలు తీసుకునే విధంలో ముందుంటాలని చెప్పి మాట్లాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జి, తణుకు వెకేషనల్ కోర్టు జడ్జి ఎస్కే సికింద్ర భాష తణుకు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. తణుకు న్యాయవాది జగలంక శివ స్పాన్సర్ చేసిన మొక్కలను స్పెషల్ కోర్టు జడ్జి చిరంజీవిరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పొత్తర్లంక సాయిరాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్ న్యాయవాదులు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్జి సికింద్ర భాష కోరారు. ప్లాస్టిక్ నిషేధించాలని, పాలిథిన్ కవర్లు వాడరాదని కోరారు. నిషేధిత వస్తువులు వాడితే జరిమానా విధిస్తారని అన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండ శ్రీనివాస అజయ్ కుమార్, సత్యనారాయణ రాజు, చింతపల్లి నాగేశ్వరరావు, మైకేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవము కాబట్టి ఈరోజు ఇక్కడ తణుకు కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది. మామూలుగా ఆర్జెడ్కి వృక్షో రక్షతి రక్షిత కాబట్టి
వృక్షాలను రక్షించాలి, పెంచాలి. అవి మనకు ప్రాణవాయువుని ఇస్తాయి, మనిషి ప్రాణాలను నిలబడతాయి. ఒక వృక్షం నాటారంటే 10 మంది ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలి, పరిరక్షించాలి. అలాగే వృక్షాలని చిన్నపిల్లలప్పటి నుంచి కూడా, పిల్లల దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల సాక్కుంటూ వాటిని పరిరక్షించుకుంటూ మన ప్రాణాలని కాపాడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.